శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 15, 2025. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఆత్మరూపీ బ్యాటరీ 84 మోటార్లలో తిరిగిన కారణంగా డల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్మృతి యాత్ర ద్వారా రీఛార్జ్ చెయ్యండి. ప్రశ్న: బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యశాలురుగా భావిస్తారు? జవాబు: ఎవరికైతే ఏ జంజాటము ఉండదో, ఎవరు నిర్బంధనులుగా ఉంటారో అలాంటి పిల్లలకు బాబా చెప్తారు, మీరు చాలా చాలా భాగ్యశాలురు. మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోగలరు. ఒకవేళ యోగం లేకుండా కేవలం జ్ఞానం వినిపిస్తూ ఉంటే బాణం తగలదు. భలే ఎవరు ఎంత గొప్పగా తమ అనుభవం వినిపించినా స్వయంలో ధారణ లేకపోతే మనస్సు గందరగోళంగా తింటూ ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మనం మధురమైన తండ్రికి పిల్లలం. పరస్పరం మధురమైన సోదరీ సోదరులుగా ఉండాలి. ఎప్పుడూ వికారి దృష్టి ఉండరాదు. దృష్టిలో ఎలాంటి చంచలత ఉన్నా ఆత్మిక సర్జన్కు సత్యం చెప్పాలి. ఎప్పుడూ పరస్పరం అభిప్రాయ భేదాలుండరాదు. విశాల హృదయం గలవారై సేవ చెయ్యాలి. తమ తనువు, మనస్సు, ధనములతో చాలా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ తండ్రి పరిచయాన్ని, సందేశాన్ని ఇవ్వాలి. వరదానము: ప్రతి కర్మ చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా చేసుకునే మహాన్ ఆత్మా భవ. వివరణ: ఎవరి ప్రతి సంకల్పం, ప్రతి కర్మ మహాన్గా ఉంటుందో వారే మహాన్ ఆత్మలు. ఒక్క సంకల్పం కూడా సాధారణంగా మరియు వ్యర్థంగా ఉండరాదు. ఏ కర్మ కూడా సాధారణంగా మరియు అర్థరహితంగా ఉండరాదు. కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ జరిగినా అది అర్థసహితంగా ఉండాలి. సమయం కూడా మహోన్నత కార్యంలో సఫలమవుతూ ఉండాలి. అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది. మహానాత్మల స్మృతి చిహ్నమే హర్షితమూర్తి, ఆకర్షణమూర్తి మరియు అవ్యక్తమూర్తి రూపంలో ఉంది. స్లోగన్: గౌరవం కావాలనే కోరికను వదిలి స్వమానంలో స్థితమైతే గౌరవం మీ నీడ సమానంగా మీ వెనుకనే వస్తుంది. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఈరోజు పాయింట్: ఏ స్థూల కార్యం చేస్తున్నా మనస్సు ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింపచేసే సేవ చేయండి. ఎలాగైతే ఎవరైనా బిజినెస్ మ్యాన్గా ఉంటే స్వప్నంలో కూడా తన వ్యాపారాన్నే చూస్తాడో, అలా మీ పని విశ్వ కళ్యాణం చేయడం. ఇదే మీ కర్తవ్యం, ఇదే మీ వ్యాపారం. ఈ కర్తవ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సదా సేవలో బిజీగా ఉండండి. ఒకవేళ సేవ యొక్క ఫలం లభించిందంటే సహజంగా మాయాచేతులుగా అయిపోతారు. అందువల్ల బుద్ధికి ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు సేవలో నిమగ్నమవ్వండి.